హాయ్ అండి, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకునే బేల్పూరి బొరుగుల మిక్చర్ మనకి బండి మీద టేస్ట్ వస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా క్విక్గా అయితే అయిపోతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 3 కప్పులు బొరుగులు వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న టొమాటోస్, అలాగే కొద్దిగా కొత్తిమీర, మనం ముందుగానే తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని వీటన్నిటిలోకి హాఫ్ చెక్క నిమ్మ దెబ్బ తీసుకొని ఇలా స్క్వీజ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా చేత్తో కొంచెం మెదిపినట్టు మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఏదైనా గరిటెతో సహాయంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ చేత్తో కలిపితే ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత దీంట్లోనే మనం బూందీ వేసుకోవచ్చు, సేవ్ వేసుకోవచ్చు, లేదా మిక్చర్ బయట దొరుకుతుంది కదా, మీ ఆప్షన్. నేనైతే ఇక్కడ బూందీ అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఒకసారి అంతా కలిపేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకుంటే అంతే అండి, మన స్ట్రీట్ స్టైల్ భేల్పూరి అయితే రెడీ. పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అని అయితే చెప్పొచ్చు. ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఆకలి అనగానే క్విక్గా ఇలా చేసేయచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.